ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెషనల్ బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ ఏ ఎక్స్పర్ట్ సుకుమార్. నమస్తే సుకుమార్. నమస్తే మ్యామ్. సుకుమార్, ఇప్పుడు మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వచ్చేస్తుంది, జాబ్స్ పోతున్నాయని చెప్పేసి ఐటీ సెక్టర్ అంత ఢమాల్ అనేసి అందరూ అంటున్నారు. ఆల్రెడీ టెన్షన్ పడుతున్నారు, ఉద్యోగాలు కూడా పోతున్నాయి, ఇంట్లో కూర్చుంటున్నారు చాలామంది. మరి ఇప్పుడు ఏజీఐ కూడా వస్తుంది. సో ఏ అంటే మనకు అప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు పోతున్న ఉద్యోగాలను టెన్షన్ పడ్డాం. మరి ఏజీఐ కూడా వస్తుంది అంటే ఖచ్చితంగా దీని నుంచి కూడా చాలా ఇంపాక్టే ఉంటుంది జాబ్స్ పైన. మరి ముందు జాగ్రత్తగా ఎట్లాంటి కంపెనీస్ పైన దీని ఎఫెక్ట్ ఉండబోతుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఏ వచ్చినప్పుడు చాలామంది జాబ్స్ పోయాయి. అలాగే చాలామందికి జాబ్ రిక్రూట్మెంట్ వచ్చింది. అంటే ఒకవేళ 10,000 మెంబర్స్ పోయాయంటే దాంట్లో ఒక 6,000 మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి. మళ్ళీ అంటే ఏ నేర్చుకున్న వాళ్ళందరికీ మళ్ళీ జాబ్స్ రీప్లేస్ అయ్యాయి. అంటే ఏ నేర్చుకుని వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క టాస్క్ని ఆటోమేట్ చేశారు. అంటే ఫాస్ట్గా చేయడానికి ఆ యొక్క ఏ యూజ్ చేసుకున్నారు. అలా దానివల్ల కొంచెం రిక్వైర్మెంట్ కూడా పెరిగింది ఇప్పుడు నవేడేస్. అంటే ఏంటంటే ఏని చేసేసి ఎవరైనా ఫాస్ట్ బిల్డ్ చేస్తారు, టైం సేవ్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం ఎఫిషియెంట్గా మనం ఏదైనా వర్క్స్ ఫాస్ట్ చేయడానికి ఉంది. అది సపోజ్ ఏజీ వస్తే చాలా వరకు చాలా జాబ్స్ని ఆటోమేట్ చేస్తుంది అది. ఎందుకంటే దానికి ఆలోచించుకునేంత శక్తి ఉంది. అంటే అదేంటి, మనిషి తీరే ఆలోచించగలదు. అట్లాంటప్పుడు మనం దానికన్నా కొంచెం మనం ఎక్కువ నేర్చుకుంటే మనల్ని రీప్లేస్ చేసే అవకాశాలు చాలా తక్కువ. అంటే రోబో కంటే మన మైండ్ ఇంకా షార్ప్ ఉండాలంటారా? అవును, మీరు చెప్పేదాన్ని బట్టి అలాగే అనిపిస్తుంది. రోబో కంటే మన మైండ్, హ్యూమన్ మైండ్ షార్పెన్ చేసుకోవాలి. అవును, ఏజీఎన్ కూడా బిల్డ్ చేసింది ఒక హ్యూమనే. అయినా కానీ మనకంటే అది గురువుని మించిన శిష్యుడు అన్నట్టుగా తయారవుతుందేమో. అవును, అందుకని మనం దానికన్నా కొంచెం ఒక మెట్టి ఎక్స్ట్రాలో ఉంటే మనం కొంచెం జాగ్రత్త పడుతూ మనం కూడా కొంచెం మన యొక్క స్కిల్స్ని మనం పెంచుకుంటే ఈ ఏజీఐ మనం రీప్లేస్ చేసే అవకాశాలు చాలా తగ్గుతాయి. అంటే మామూలుగా ఏజీఐ కనుక స్టార్ట్ వచ్చేస్తే టెక్నాలజీ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎలాంటి కంపెనీస్ ఎలాంటి జాబ్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది? కొన్ని జాబ్స్ అయితే చాలా వరకు జాబ్స్ ఆటోమేట్ అవుతాయి. దాంట్లో ఏంటంటే డేటా రీసెర్చర్ ఉంటారు, అలాగే కొంతమంది ఏమో ట్రేడింగ్ రీసెర్చర్స్ ఉంటారు, కొంతమంది ఏమో ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఉంటారు. వీళ్ళందరూ బేసిక్స్, అంటే బేసిక్స్లో ఉన్న వాళ్ళందరినీ రీప్లేస్ చేసేస్తుంది. ఎందుకంటే బేసిక్స్ అంటే ఇప్పుడు సపోజ్గా ప్రాంప్ట్ ఇంజనీర్ ఉన్నారు, బేసిక్ ప్రాంప్ట్స్ ఇస్తుందంటే అది ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అది కూడా అడ్వాన్స్ లెవెల్లో కూడా ఇస్తుంది. అందుకే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్వాన్స్కి వెళ్ళాలి. అలాగే ఎవరైతే డేటా అనాలిసిస్ బేసిక్స్లో ఇప్పుడు బేసిక్ చేస్తారో ఆటోమేటెడ్ అవి అడ్వాన్స్కి నేర్చుకోవాలి. ఎందుకంటే అడ్వాన్స్ అయితే ఈజీ, కొంచెం రీప్లేస్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది. అప్పుడు కూడా అంతలో మనం కూడా ఇంకా స్కిల్ మనం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే బిజినెస్కి కొంతమంది రీసెర్చ్ చేసి కొంచెం సజెషన్స్ ఇస్తారో వాళ్ళు కూడా కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. అలాగే ఏంటంటే కొంతమంది వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు బేసిక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. వాటిని కూడా అది ఈజీ ఆటోమేట్ చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ స్కిల్ని అప్ చేసుకోవాలి. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అప్ చేసుకుంటే ఈజీ వాళ్ళు రీప్లేస్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఏదైనా టెక్నాలజీ వస్తుంది అంటే దాన్ని అప్డేట్ చేసుకుంటే మనం ఇంకా కొంచెం అప్డేట్ చేసుకుంటే ముందు జాబ్స్ కానీ దేంట్లోనే మనం వెళ్ళి స్కిల్స్ నేర్చుకోవడానికి బాగుంటుంది అంటారు. మరి ఏజీఐ నుంచి కూడా మనం అప్డేట్ చేసుకుంటే అంటే ఎలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవచ్చు ఏజీఐ కనుక మనం అప్రోచ్ చేసుకుంటే? ఏదైనా సరే ఏజీఐ వస్తుంది అంటే దాన్ని మనం ఏం చేయాలంటే అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి. ఇప్పుడు సపోజ్గా ఏజీఐ వస్తే కస్టమర్ సపోర్ట్ ఉంది సార్. ఇప్పుడు మీరు ఏమైనా ఫ్లిప్కార్ట్లో ఏమైనా ఆర్డర్ చేస్తారు, కస్టమర్ కేర్ సపోర్ట్ చేస్తే అవతల మనిషి మాట్లాడతాడు. అట్లాంటి వాళ్ళు అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి. అట్లాంటి వాటిని కాల్ సెంటర్లో అన్నీ అది ఈజీ మాట్లాడగలదు. ఎందుకంటే అది లైక్ హ్యూమన్, మనం ఎలా మాట్లాడుతున్నాం అది కూడా అలా మాట్లాడగలదు. అందుకని మనం ఏం చేయాలి, ఏజీ రాకముందే మన స్కిల్ని మనం అప్ చేసుకుంటే మనం అది మనల్ని రీప్లేస్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు సపోజ్గా కొంతమంది ఉన్నారు ఏం చేస్తారు, బిజినెస్ రీసెర్చ్ చేస్తున్నారు, కొంతమంది ఏంటి ఏ మోడల్స్ క్రియేట్ చేస్తారు, కొంతమంది ఏంటి బేసిక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు, యాప్స్ కూడా క్రియేట్ చేస్తారు. అంటే వాళ్ళంతా బేసిక్ లెవెల్లో ఉన్నారు. ఐజీ వచ్చేలోపు వాళ్ళ యొక్క స్కిల్ని వాళ్ళు ఎంతగానో అప్ చేసుకోగలిగితే అంత ఫ్యూచర్లో వాళ్ళు ఏజీ రీప్లేస్ చేసే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. ఈ ఏజీఐ గురించి మాట్లాడుతుంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ నాకు రోబో సినిమానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రోబో సినిమాలో వాడుకునే ఫీలింగ్స్, కోపము, ఇంకేమంటారు అసూయ, రివెంజ్, కక్షలు, ప్రేమ, రొమాన్స్ ఇవన్నీ కూడా రోబోకు ఉంటాయి కదా. అంటే భయం వేస్తుంది ముందు ఏజే టెక్నాలజీ వచ్చేస్తే. మీరు అన్నట్టుగా మనిషికి దానికి ఇంకా పోలికలు చాలా దగ్గర అంటే సృష్టించింది మనిషి అయినా సరే మనిషి కంటే దానికంటే మనిషి కొంచెం ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవాలంటారు. అది అవుతుందంటారా రోబో కంటే మనము జ్ఞానాన్ని ఎక్కువ తీసుకోవడం అనేది? అవును, ఎందుకంటే దానికి ఇచ్చిన టెక్నాలజీ అంతా మనమే క్రియేట్ చేసాం, మనమే ఇచ్చాము.
అంటే అది ఆలోచించగలుగుతుంది. అంటే దాన్ని అప్‌స్కిల్ చేసుకోగలుగుతుంది. అంటే మనం కూడా మన స్కిల్‌ని అప్‌స్కిల్ చేసుకోగలిగితే దానికన్నా మనల్ని రీప్లేస్ చేసేటప్పుడు మనమే దాన్ని రీప్లేస్ చేయగలం. అంటే ముందు మనం ఏజేకి ఏమైనా భయపడాల్సిన అవసరం ఉంటుందంటారా సుకుమార్? అలాంటి అవసరం ఏం లేదు. జస్ట్ మన యొక్క స్కిల్‌ని, మన యొక్క టెక్నాలజీని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలు. అది మనం రీప్లేస్ చేయలేదు. దాన్ని మనం యూజ్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు సపోజ్‌గా ఒక అతను బేసిక్ వెబ్ డెవలపర్ ఉన్నారు. అతను కొంచెం అడ్వాన్స్ లెవెల్‌కి వచ్చాడు. అడ్వాన్స్‌కి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అడ్వాన్స్‌తోనే ఈ యొక్క ఏజీని యూజ్ చేసేసి ఇంకా వర్క్‌ని ఫాస్ట్ చేస్తాడు. అంటే ఏంటి? ఏజీని యూజ్ చేసి వాడి యొక్క వర్క్‌ని ఫాస్ట్ ఫాస్ట్‌గా చేసేసుకుంటాడు. ఇంకా తొందరగా చేయడం. అంటే అవును. ఏఐని మించిన టెక్నాలజీ ఏజే అంటే ఓకే అనొచ్చా? అవును. ఏఐ కన్నా ఏజీఐ ఇంకా టెక్నాలజీలో చాలా ముందుంది. యెస్. అంటే ఇప్పుడు సపోజ్‌గా ఏఐ ఉంది. ఏఐ అనేది ఏంటి? బేసిక్ ఇప్పుడు కొంతమంది ఏంటి ఏఐని యూజ్ చేసేసుకొని కొన్ని క్రియేట్ చేస్తున్నారు. కొన్ని ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. యెస్. అదే సపోజ్ ఏజీఐని యూజ్ చేసి ఇంకా పెద్ద ఇన్నోవేషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. అంటే ఏంటి? ఏఐ అనేది చిన్న టాస్కులు కంప్లీట్ చేస్తది. ఆ చిన్న టాస్కులు కంప్లీట్ చేస్తుంటేనే మన జాబ్స్ ఎన్ని రీప్లేస్ చేయగలిగితే యెస్. అది ఏజీఐ దీనికన్నా ఇది ఏఐ అంటే ఏఐ కన్నా అది ఇంకా ఎక్కువ. అంటే అది ఇంకెన్ని జాబ్స్‌ని రీప్లేస్ చేయగలదు. అందుకని దానికన్నా మనం కొంచెం అప్‌స్కిల్‌లో లేదంటే దానికన్నా కొంచెం అడ్వాన్స్‌లో మనం ఉంటే అది మనల్ని రీప్లేస్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. అంటే ఏజీఐ గనుక వస్తే సైంటిస్ట్‌తో పని ఉండదంటారా? అలా ఏం లేదు. ఎందుకంటే సైంటిస్ట్‌లకు బరాబర్ పని ఉంటది. ఎందుకంటే ఆ ఏజీఐని అప్‌గ్రేడ్ చేసేది ఎవరు? సైంటిస్ట్‌లు. సైంటిస్ట్. అంటే దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళేది? సైంటిస్ట్‌లు. సైంటిస్ట్‌లే. అంటే మనిషి లేనప్పుడు ఆ ఏజీఐలు ఎలా వర్క్ అవుతాయి? యెస్. అంటే మనిషే కదా దాన్ని క్రియేట్ చేసింది. అంటే మనిషి ఒక దాన్ని క్రియేట్ చేసినప్పుడు మనిషి ఉంటేనే అది కూడా దానికి కూడా ఒక వాల్యూ ఉంటది. ఇప్పుడు సపోజ్‌గా ఏజీఐ ఉంది. ఏజీఐని మనం అలానే వదిలేస్తే అది ఏమి అప్‌స్కిల్ అవ్వలేదు. అదేం నేర్చుకోలేదు. సపోజ్‌గా అదే మనిషి దాన్ని అప్‌స్కిల్ చేయగలిగితే అది ముందుకెళ్తుంటది. మన యెస్. వర్క్స్‌ని ఫాస్ట్ చేస్తది అంతే. అంటే అదొక మిషన్. దాన్ని మనం దాన్ని యూజ్ చేసుకొని మనం ఫాస్ట్‌గా ఏదైనా ముందున్న దాన్ని మనం ఫాస్ట్‌గా చేయగలం అంతే. యెస్. అంటే మనిషి కొన్ని పనులే చేయగలడు మనిషి. ఆ మనిషి చేసే కొన్ని పనులు ఇట్లా ఈ మిషన్స్ క్రియేట్ చేసి మిషన్ సాయంతోనే ఈ మనిషి పెద్ద పనులు చేస్తున్నాడు. యెస్. అది. సో ఏదేమైనా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్సీ వస్తుంది అని కంగారు పడడం కంటే దాన్ని కొంచెం అప్డేట్ చేసుకోవడానికి మనం ట్రై చేసి దాని యొక్క ఆ స్కిల్స్ గాని అవన్నీ నేర్చుకుంటే ముందు ఏ జాబ్స్ పోవడం గాని ఇలాంటి సమస్యలు లేకుండా మనం దూరంగా ఉండొచ్చు. కొంచెం ఆ అవును. టెక్నాలజీ అంతా మనం నేర్చుకుంటే గనక. అవును. ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఉంది. ఏఐ వచ్చినప్పుడు చాలా మంది భయపడ్డారు. Yes. కొంతమంది ఏం చేశారు? కొంతమంది ధైర్యంతోని ఆ ఏఐని నేర్చుకుందాం అనుకోని ఏఐ వల్ల చాలా వరకు కొత్త జాబ్స్ పుట్టుకొచ్చాయి. యెస్. అంటే ఏఐని నేర్చుకొని ఏఐని క్రియేట్ చేసి ఏఐని ఆటోమేట్ చేసే కొన్ని పనులు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఏఐతోని కొన్ని మోడల్స్ క్రియేట్ చేసి దాన్ని ఆటోమేషన్ కింద సేల్ కూడా చేసుకుంటున్నారు. Yes. అంటే ఏంటి? దానివల్ల జాబ్స్ పుట్టాయి. కొన్ని జాబ్స్ రీప్లేస్ అయ్యాయి. రీప్లేస్ అయ్యాయి. అంటే ఆ రీప్లేస్ అయ్యే జాబ్స్ ఏంటో మనం ముందే తెలుసుకొని వాటిని మనం రీప్లేస్ అయితాయి అనుకున్నప్పుడు మనం దాన్ని అప్‌స్కిల్ చేసుకోవడం అన్నా లేదంటే దానికి ఆల్టర్‌నేట్‌గా ఇంకోటి ఏదన్నా నేర్చుకోవటం అన్నా అలా చేస్తే మన యొక్క జాబ్స్ పోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. యెస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.